అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసవీణ కథ ముగింపు. ఈరోజు ఇంకా కథ నచ్చిందంటే మొత్తం మీద అంతా చూడండి, పాత పాటలు కూడా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ ఇది. ఇంకా ఇంటి ముందు పద్మజతో పాటు కారు దిగుతున్న సంగీతని చూసి నీలేషు గతుక్కుమన్నాడు. సంగీత ఎందుకు వచ్చినట్టు? ఏదైనా గొడవ చేయదు కదా? పద్మజ కోసం ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నాడు నీలేష్. తనే కిందికి వెళ్దామంటే సంగీతకి ఎదురుపడడం ఇష్టం లేదు. గదిలో అస్థిమితంగా పచారులు చేస్తున్న నీలేష్ వెనుక అడుగులు చప్పుడు విని చివ్వున వెనుతిరిగాడు. వెంటనే అతడి మొహం విప్పారింది. చేతులు చాచి పద్మజ అన్నాడు మధురకంఠంతో. ఇన్ని రోజుల ఈ వియోగం ఇంకెప్పుడు ఇలా వదిలిపెట్టి వెళ్ళనివ్వను, తెలిసిందా అన్నాడు. గుండెల మీద వాలిపోయే పద్మజకు ఎన్నో కబుర్లు చెప్పాలని తహతహలాడుతోంది అతడి మనసు. ఈ వియోగం తనెంత చిత్రహింస పెట్టిందో చెప్పాలనిపించింది. కానీ అతడు ఊహించినట్టుగా పద్మజ పరుగున వచ్చి అతడి చేతుల్లో ఇమిడిపోలేదు. దూరంగా ఆగిపోయిన పద్మజ కన్నులు అతడిని ప్రయత్నాన్ని వారిస్తున్నట్టుగా చూశాయి. బాబూ, నెమ్మదిగా పిలిచింది. ఏంటి పద్మజ? పద్మజ మెల్లగా అతడిని దగ్గరికి వచ్చింది. కుడిచి అతడి ముందుకు సాచింది. ఆమె అరచేతిలో మూత తీసిన కుంకుమభరణి ఉంది. నీలేష్ అర్థం కానట్టుగా చూశాడు. నా నుదుటిన మీ చేత్తో కుంకుమ పెట్టండి బాబు. నీలేష్ ఉత్సాహంగా కుంకుమభరణి అందుకున్నాడు. వేలితో కుంకుమ తీసి ఆమె కనుబొమ్మల మధ్య ఉంచాడు. కుంకుమ శోభితమైన పద్మజ ముఖాన్ని చూస్తుంటే నీలేష్ మనసు తృప్తిగా నిండిపోయింది. గొంతు నిండుగా అనురాగం నింపుకొని పద్మజ అన్నాడు. ఈ క్షణం నుండి మీరు నాకేమవుతారో చెప్పనా బాబు? చెప్పు అన్నాడు. అన్నయ్య అంది. పద్మజ పిడుగుపాటు తిన్నవాడిలాగా అరిచాడు. నేను మీ జీవితంలో అర్ధాంగిగా అడుగు పెడితే మరొకరి జీవితం శూన్యమవుతుంది. ఎవరది? సంగీత. మా మధ్య ఆ అనుబంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు ఆమె ప్రసక్తి అనవసరం, నీలేషు అసహనంగా అన్నాడు. కానీ బాబు, మిమ్మల్ని అసహించుకున్నట్టుగా కనిపించే సంగీత అనుక్షణం మిమ్మల్ని ఆరాధిస్తోంది. వేళకి అన్నం తినదు, వేళకు నిద్రపోతూ మీ స్మరణతోనే బలిలా పాలిపోయింది. ఆమె పరిస్థితి చూస్తుంటే నా మనసు కరిగి నీరవుతోంది. అయితే నన్నేం చేయమంటావు? మీరు ఇంత స్వార్థపరులు ఎప్పుడైపోయినారు? నువ్వింత త్యాగమూర్తి ఎప్పుడైపోయినావు? వెటకారంగా ఎదురు ప్రశ్నించాడు. పద్మజ పేలవంగా నవ్వింది. త్యాగమూర్తినా? తనదైన దాన్ని వదులుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తేనో త్యాగమవుతుంది. నాదంటూ ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. నీలేషు చురుగ్గా చూశాడు. నేను నీకేమీ కానా? ఎందుకు గారు? ఇంతకుముందే కదా అన్నయ్య అని చెప్పింది. పద్మజ సహించలేనట్టుగా హృదయం ముక్కలు అంతున్నట్టుగా పిలిచాడు. మన మధ్య అవాంతరాలు ఏమీ లేవనుకున్నాను. ఇప్పుడు ఈ విపరీతం ఏంటి? నిజమే, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. మీతో కలిసి అడుగు వేయడానికి కూడా నిశ్చయించుకున్నాను. ప్రమోద్ వాళ్ళు ఊరెళ్ళాక అదెంత అసంభవమో తెలిసింది. నేను త్యాగం చేస్తున్నది మిమ్మల్ని కాదు బాబు, నా ప్రేమను. మీరెప్పుడో సంగీతకు వాగ్దత్తమైపోయి ఉన్నారు. ఆ అనుబంధాన్ని మీరు తెంచుకున్నంత సులభంగా సంగీత తెంపుకోలేకపోయింది పాపం. చిన్నప్పటి నుండి మిమ్మల్ని తన భర్తగా ఊహించుకుంది సంగీత. ఆమె వస్తువుని నేను ప్రేమించడానికి, నాదిగా చేసుకోవడానికి నాకు మనస్కరించడం లేదు. నేనేం వస్తువుని కాదు, మనిషిని, మనసున్న మనిషిని. అదే కదా నా నమ్మకం. సంగీత పట్ల మీరు మనసున్న మనిషిగా ప్రవర్తిస్తారనే నా నమ్మకం. మనసున్న మనిషిని చేసే పని ఏంటంటే ఆనందం అవతల వాళ్ళకి పంచి దుఃఖాన్ని తను స్వీకరిస్తాడు. మీరు సంగీతని అన్యాయం చేయకండి బాబు. సంగీతని పెళ్లి చేసుకుంటే చాలు, ఆమెకి న్యాయం చేసినట్టు అవుతుందని అనుకోను. ఎందుకంటే నా మనసు ఆమెను కోరడం లేదు. పోతే రేపో మాపో దేశదిమ్మరినే వెళ్ళిపోతున్నాను. నాతో ఆమె కష్టాలు పడలేదు. మీరు దేశదిమ్మరులు కాకూడదనే నా కోరిక. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే ఉండండి. కొద్ది రోజులు మాత్రం. మీ గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని పెంచిన వాళ్ళని వదిలేసి వెళ్ళడం మీకు ధర్మం కాదు. సంగీతని చేసుకుంటే మీరు వాళ్ళతో తొందరగా కలిసిపోతారు. ఎవరు లేకపోయినా సరే నువ్వు ఉంటే నాకు చాలు. పద్మజ, తప్పు. చెల్లెల్ని కోరకూడదు, పద్మజ వారించింది. నీలేష్ కంపరంగా. ఎక్కడి వరుసలు కలిపావు పద్మజ? నువ్వు నాకు చెల్లివి ఎలా అవుతావు? నోటితో అనగానే సరిపోయిందా? మనసులో ఆ భావం కలగొద్దా అన్నాడు. దానికి జవాబు చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది పద్మజ. నా సంగతి వదిలే, నీ సంగతి ఏమిటి? నీ భవిష్యత్తు ఆలోచించుకున్నావా? నాకేం పర్వాలేదు బాబు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్నని మీరు బాధపడకండి. నా కోసం ప్రాణమైన ఇచ్చేత గాఢంగా నన్ను ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నారు. ఒకరు మీరు, ఇంకొకరు ప్రమోద్. మీరిద్దరు ఉండగా నా జీవితం ఏమవుతుందన్న ఆలోచన, బెంగ నాకు అవసరం లేదు. మౌనంగా నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు గడిచిపోయినాయి ఇద్దరి మధ్య. చివరికి ఏదో నిశ్చయించుకుని వెళ్ళి అక్కడి నుండి కదిలి సూట్ కేసు తెరిచాడు.
గబగబా చేతికి అందిన వస్తువులు బట్టలు తీసి అందులో పడేసి పెద్ద చప్పుడుతో మూశాడు. ఎక్కడికి? నా చావేదో నేను చావడానికి. పద్మజ చలించలేదు. చిరునవ్వు నవ్వింది. నా మాట కాదని వెళ్ళగలిగే శక్తి మీకుంటే వెళ్ళండి బాబు. పద్మజ పద్మజ నా మనసు ముక్కలు చేస్తున్నావు నీ మాటలతో. నీలేష్ అరచేతిలో మొహం దాచుకున్నాడు. పద్మజ నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు నిలబడి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సంగీతకు నీలేష్కు వివాహం జరిగింది. వివాహం ముక్తసరిగా జరగాలని నీలేష్ కోరాడు. ముక్తసరిగా ఎందుకు జరగాలి? మనం ఏం తక్కువని, మనం ఏం తప్పు చేస్తున్నామని అంటూ ప్రమోద్ అట్టహాసంగానే చెల్లెలి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పట్టుచీర రెపరెపలాడుతుండగా పెళ్లిలో ఎక్కడ చూసినా పద్మజనే తిరుగుతోంది. పెళ్లికి వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ పద్మజ మీదే ఉన్నాయి. ఎవరి అపురూప సౌందర్యవతి? అందరిలో అదే జిజ్ఞాస. ఒకరిద్దరు యువకులు తమ కుతూహలాన్ని చంపుకోలేక ఆమె వివరాలు సేకరించారు. ఎక్కడో దిక్కుముక్కులేని విధవ రావుగారింట్లో వెంటకు కుదిరి వీళ్ళ ఆదరాభిమానాలు జోరుగాని వీళ్ళలో ఒకటిగా కలిసిపోయిందని తెలిసి ఆమె ఇష్టపడితే ఆమెను పెళ్లి చేసుకుంటామని రావుగారి దగ్గరికి రాయబారం పంపేశారు వాళ్ళు. విన్నావా పద్మజ? ఏం చెప్పాలి వాళ్ళకి అంటూ అడిగారు రావుగారు. సంబంధం కుదిరిందని చెప్పండి బాబాయ్. ఆనందం పట్టలేకపోయారు రావుగారు. నిజమా పద్మజ? నా ఊహ సరైనదైతే ప్రమోద్ కావాలి ఆ వరుడు. సిగ్గుతో పద్మజ మొహం అరవిందం కాగా అక్కడి నుండి పారిపోయింది. చెల్లాచెదురుగా కాబోతున్న సంసారం కుదుటపడ్డట్టుగా తృప్తిపడ్డారు రావుగారు. వసుంధర కూడా తన విచారాన్ని చాలా మటుకు మర్చిపోయినట్టుగా ప్రవర్తించింది. ఆమె పద్మజను అడగంది ఒక్క పని చేయడం లేదు. ఆడపిల్ల లాంఛనాలు ప్రమోద్తో పోట్లాడి మరీ తీసుకుంది పద్మజ. ప్రమోద్ ఎక్కడా? ప్రమోద్తో ఏదో పని పడి 5 నిమిషాల నుండి అతడి కోసం ఆగది గది గాలిస్తోంది వసుంధర. ప్రమోద్ అన్న అవతల ఎవరితోనో మాట్లాడుతున్నాడత్తా అంది ఓ చుట్టవల్ల పిల్ల. ఎవరితో మాట్లాడుతున్నాడు? తోట కొనడానికి ఎవరో వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట వింటూనే అక్కడే ఉన్న పద్మజ మొహం పాలిపోయింది. గదిలో నుంచి వసుంధర అవతలకు వెళ్ళిపోగా వెంటనే పాప కొంచెం మీ అన్నను పిలుస్తావా? అర్జెంటుగా ఒక మాట మాట్లాడి వెళ్ళమన్నానని చెప్పు అంది ఆ పిల్ల భుజం మీద చేయి వేసి. ఆ పిల్ల తలాడించి తుర్రని పరిగెత్తింది. ప్రమోద్ వచ్చాడు. ఏమిటి పద్మజ? ఏం కావాలి అని అడిగాడు. అవతల ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? తోట కొనడానికి హైదరాబాద్ నుండి ఒక సేటు వచ్చాడు. ఈరోజే బేరం సెటిల్ అయితే తర్వాత అతడిని మాట పూర్తి చేయనీయలేదు పద్మజ. ముందు ఆ పెద్ద మనిషిని పంపించరండి అంది తొందరపెట్టినట్టుగా. ఎందుకు? ప్రమోద్ అయోమయంగా అడిగాడు. మీరు తోట పొలాలు ఏమీ అమ్మడానికి వీల్లేదు. అమ్మకపోతే ఎలా? నా ప్రయాణం ముందు వాళ్ళని పంపించండి. అబ్బా, సంగతి ఏంటో చెప్పు పద్మజ. వాళ్ళని పంపిస్తే ఎలా? మళ్ళీ కొనేవాడు ఎప్పుడొస్తాడని ప్రమోద్ విసుగు వ్యక్తం చేశాడు. మీకు బెంగ అక్కర్లేదు. నేను కొంటాను మీ తోటలు పొలాలు. మీ భారాన్ని నేను తగ్గిస్తాగా. పద్మజ ముసిముసిగా నవ్వింది. ప్రమోద్ గంభీరంగా మా పరిహాసానికి ఇది సమయమా? నీ ఉద్దేశం ఏంటో నాకు స్పష్టంగా చెప్పు. ఈ బేరం ఎప్పుడు సెటిల్ అవుతుందో, ఎప్పుడు మూట ముల్లే సర్దుకుని వెళ్ళిపోదామా అని నేను చూస్తున్నాను అన్నాడు. ఈ క్షణం నుండి నేనేం చెప్పినా మీరు వినాల్సిందే. ముందు ఆ పెద్ద మనిషిని సాగనంపి వస్తారా, లేకపోతే నన్నే పంపించమంటారా ఆయన్ని? పద్మజ ఆజ్ఞాపూర్వకంగా చూసింది. ప్రమోద్ ఆశ్చర్యంతో ఆమె మొహంలోకి రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. చెమటకు తడిసిన కుంకుమ చెదిరే రక్తంలో అల్లుకుపోయింది కనుబొమ్మల మధ్య. ఒకసారి కళ్ళెత్తి ఆ మొహంలోకి చూస్తే చాలు, అక్కడి నుండి చూపు తిప్పుకునేది ఎంత కష్టం. పద్మజ, నువ్వు ఈ రూపంతోనే నన్ను పిచ్చెక్కించావు. ఇక నీ సౌందర్యం నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు నా కళ్ళ పడకుండా చాలా దూరాలకు పారిపోతున్నాను అనుకున్నాడు కొంచెం మంటగా. నేనే వెళ్ళి చెప్పనా? పద్మజ వెళ్ళడానికి ఒక అడుగు వేసింది. భుజాల నిండా కప్పుకున్న పట్టుచీర పమిట అరచేతి వెడల్పుతో నల్లతాచులో వేలాడుతోంది జడ. ప్రమోద్ చటుక్కున ముందుకు ఒక అడుగు వేసి ఆ జడ అందుకుని లాగాడు. భలేదానివే, అవతల ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో తెలుసా? ఉంటే నాకు భయమా అన్నదే కానీ అతడి చర్యకు పద్మజ మొహం రాగరంజితమైంది. నీకు కాదులే, నాకు. కానీ పెద్ద చిక్కు తెచ్చిపెట్టావు. ఇప్పుడు ఏమని చెప్పాలి ఆయనకు? మీ ఇష్టం, ఏమైనా చెప్పండి. పద్మజ పని ఉన్నట్టుగా అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. ప్రమోద్ చాలాసేపు విమూఢుడిలా నిలబడిపోయి చివరికి మెల్లగా కదిలి పందిట్లో కుర్చీలో ఆసీనులైన సేటు అతడు అనుచరులను సమీపించాడు. మాకు టైం అవుతోంది. వ్యవహారం తొందరగా ఫైసలా చేయండి సేటు గారు. ప్రమోద్ గారు అన్నాడు వాచి చూసుకుంటూ సేటు. సారీ సేట్జీ, ఇంట్లో అమ్మడానికి ఆడవాళ్ళు ఒప్పుకోవడం లేదు.
జరిగిన దానికి క్షమించమని కోరుతున్నాను. ఆడవాళ్ళ మీకు ఇంకా పెళ్లి కాలేదని విన్నానే. ప్రమోద్ మొహం ఒక్కసారిగా ఎర్రబారింది. కాలేదు. ఆడవాళ్ళంటే అదే మా మేనత్త చెల్లెలు తడబాటుతో అన్నాడు. సరే కొంచెం నిస్పృహతో లేచాడు సేటు. మీరు అమ్మదలుచుకుంటే మాత్రం ఒక్క మాట మా చెవిని వేయండి. ఆ రాత్రి 11 గంటల దాకా అది ఇది సర్దుతూనే ఉన్న వసుంధర తన చేతి కింద పని అందుకుంటున్న పద్మజతో ఇక వెళ్ళి పడుకో పద్మజ, మళ్ళీ తెల్లవారికి ముందే లేవాలి. 3 గంటలు కూడా నిద్రపోవడానికి వీల్లేదు. నేను పడుకుంటాను అని తను వెళ్ళి సంగీత పక్కన చోటు చూసుకుని నడుము వాల్చింది. పద్మజకు నిద్ర ముంచుకు వచ్చేస్తోంది. అలసిన శరీరం ఎప్పుడు నేలను పడదామా అన్నట్టుగా ఉంది. దిండు ఆ చాప దొరికించుకుని పడుకోవడానికి స్థలం కోసం వెతకసాగింది. ఏ గదిలో చూసినా పెళ్లి చుట్టాలు నిండిపోయినారు. ప్రమోద్ నిశ్శబ్దంగా వచ్చి ఆమె చేతిలో దిండు చాప లాగి పక్కకు పారేసి పద తోటలోకి నీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు నాకు నిద్ర ముంచుకు వస్తోంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. రేపు మాట్లాడుకోవచ్చు. పద్మజ గొంతు బొంగురుగా పలికింది. రేపు వీలు కాదు, ఇప్పుడే. ప్రమోద్ ఆమె చేయి పట్టుకుని నడిపించుకుపోయాడు. నూతి చప్టా మీద కూర్చుని ఇక చెప్పు, నా పొలాలు తోటలు అన్నీ నువ్వే కొంటావా? నీకంత డబ్బెక్కడిది? లేకపోతే మామయ్య నేను కూతురిగా స్వీకరించి తన ఆస్తి నీకు పంచలేదు కదా అన్నాడు. పంచలేదు కానీ నాకు డబ్బులకేం లోటు లేదు. మీ తోటలు పొలాలు అన్నీ నేనే కొనేయగలను. వీలైతే మిమ్మల్ని కూడా. గలగలా నవ్వింది పద్మజ. ప్రమోద్ మాత్రం నవ్వలేదు. ఆహా, అంత డబ్బు ఎక్కడిది నీకు? మీరు నావారైతే మీదంతా నాది కాదా ఏమిటి? ఏమన్నావు? మసక చీకట్లో ఆమె మొహం సరిగ్గా కనిపించక ఆమెను తాను సమీపానికి లాక్కున్నాడు ప్రమోద్. అర్థం కాలేదా? అర్థమైంది. కానీ నేనంటే జాలిపడి ఈ నిర్ణయానికి వచ్చావా? అదే నిజమైతే నాకు అంత అవమానం నరకం ఉండవు. కాదు ప్రమోద్ గారు, జాలి ఎంత మాత్రం కాదు. పవిత్రమైన మీ ప్రేమకు మీ మంచి మనసుకు లొంగిపోయి ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ సమయంలో మిమ్మల్ని పోగొట్టుకుంటే నాకంటే తెలివిహీనరాలు ఉండదు, దురదృష్టవంతురాలు అంతకంటే ఉండదు. ప్రమోద్ అనురాగ ఆవేశం కట్టలు దించుకున్నాయి. ఆమెను గుండెల మీదకి చేర్చుకుని రక్షించావు పద్మజ. జీవితమంతా ఈ చీకటిలో ఈ మంటల్లో గడిచిపోతామని భయపడ్డాను. పద్మజ చెంపకు తన చెంప రాస్తూ అన్నాడు ఉద్విగ్న స్వరంతో. పద్మజ తన చేతులు ప్రమోద్ భుజాల చుట్టూ చుట్టి మన పెళ్లి క్లుప్తంగా దేవుడి సన్నిధిలో జరిగితే చాలు అంది. అలా వీల్లేదు. ఎవరూ చూడకుండా ఎవరిని పిలవకుండా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? ఆడది తన మగవాడిలో తన సమర్థత చూసి గర్వపడితే మగవాడు తన భార్యలో ఆమె అందాన్ని చూసుకుని గర్వపడతాడు. ఇంత అందమైన భార్యను పొందుతూ అందరినీ పిలిచి వైభవంగా నేను వివాహం ఆడకపోతే జీవితమంతా నేను ఒక అసంతృప్తితో బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయంలో మీరు నా మాట వినాలి. ఆ తర్వాత అన్నీ నీ మాటలే వింటాను. నేను పెళ్ళి మీకు మొదటిసారి, నాకు కాదు కదా. ప్రమోద్ చెప్పని ఆమె పెదవుల మీద వేలించాడు. నువ్వు విధవ అన్న విషయం నాకెప్పుడు గుర్తు చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. ముగ్ధలా తలాడించింది పద్మజ. రావుగారి కోరిక మీద పద్మజ ప్రమోద్ల వివాహం తిరుపతి కొండ మీద జరిగిపోయింది. తిరుగు ప్రయాణంలో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అని అడిగాడు ప్రమోద్. ఎక్కడికి? రామాపురం, మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి. పద్మజ మొహం భయంతో పాలిపోయింది. మీకేమైనా మతిపోయిందా? అక్కడికెందుకు? పీటల మీద నువ్వు కంటతడి ఎందుకు పెట్టావో నేను గ్రహించలేదనుకున్నావా? ఎంతైనా మీ పుట్టింటివారు కదా. నీ పెళ్లి సమయంలో వాళ్ళు లేని లోటు నీకు తీరేది కాదు. ముందే ఆ సంగతి నాకు తెలిసి ఉంటే మీ అన్న వదినల్ని ఎలాగైనా తీసుకువచ్చేవాడిని. నేను వాళ్ళ కోసం కంటతడి పెట్టలేదు. ఆ మాట అబద్ధం అన్నట్టుగా ఆమె మొహమే చెప్తోంది. అయితే నువ్వు ఎవరి కోసం కంటనీరు పెట్టావో చెప్పు. నీలేష్ కోసం అనుకుందామా? నువ్వు పరాయి వాడిని తలుచుకుని ఏడ్చే అల్పురాలివి కావనే నా నమ్మకం నాకుంది. ఇక నువ్వు ఈ సమయంలో ఎవరి కోసం ఏడుస్తావు? ఆప్యాయంగా పద్మజ ప్రమోద్ చేయి అందుకుని అతడి వేలికి ఉన్న ఉంగరాన్ని అటు ఇటు కదుపుతూ అంది. నిజంగా నాకు మా పెద్దన్నయ్య గుర్తుకు వచ్చాడు. చిన్నప్పుడు అమ్మా నాన్న పోతే తన గుండెల్లో చేర్చుకుని పెంచిన అన్నయ్య నా పెళ్లి చూడలేదే అన్న ఊహైన వచ్చేసరికి నాకు ఏడుపు ఆపుకోవడం చేత కాలేదు. ఆయన ప్రేమను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని. ఆయన ప్రేమను తిరిగి పొందడం ఎంత దుర్లభమో నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రేమ తిరిగి నీకు ఇప్పించాకే మన ఇంటికి తీసుకువెడతాను నిన్ను. ఇప్పుడొద్దు. ఇప్పుడొద్దు. ఈ శుభ సమయంలో ఆనందం నింపుకోవాల్సిన ఈ సమయంలో వాళ్ళ కంటబడే అవమానం పొందాలని లేదు. నేను నీ పక్కన ఉండగా నేను అవమానించడానికి ఎవరికి గుండెలుంటాయి? రామాపురానికి రోడ్డు ఉంది. ఆ ఊరి ప్రెసిడెంట్ జీపు పుణ్యమా అని ఇప్పుడు ఆ ఊరికి రోడ్డు పడింది. చెన్నకేశ్వర స్వామి ఆలయం వరకు కారు రివ్వున వచ్చి అక్కడ ఆగిపోయింది. కారు ఆగుతూనే పిల్లలు పెద్దలు గుమిగూడి లోపల వాళ్ళకు ఊపిరాడినట్టుగా చేశారు. ఆ గుంపులో ఒక తల కిటికీ దగ్గరికి వచ్చి దిగండి బావా అంది. ఆ స్వరం తన పెద్దన్నయ్యదిగా గుర్తించిన పద్మజ ప్రమోద్ భుజం మీదుగా మెడ సారించింది. నారాయణరావు గుంపుని పక్కకు తొలగించి వాళ్ళు దిగడానికి దారి చేయసాగాడు. ప్రమోద్ ముందు
పద్మజ వెనుక కారు దిగారు. జరగండి, పక్కకు జరగండి, ఇలా రండి. పద్మజ చెయ్యి పట్టుకోండి. నారాయణరావు ఆలయం మెట్లకేసి నడుస్తాన్నాడు. గుళ్ళో రామాచారి తయారుగా ఉన్నాడు దేవుని దర్శనానికి. ఎవరో చుట్టాలు వస్తున్నారు. గుడి తలుపులు తెరుచుకుని తయారుగా ఉండాలని నారాయణరావు చెప్పాడు కానీ ఇలా పెళ్లికూతురు పెళ్ళికొడుకు వస్తున్నారని చెప్పలేదు. నోరెళ్లబెట్టుకుని చూస్తున్న పద్మజను ప్రమోద్ను మార్చి చూడసాగాడు రామాచారి. పొల్లమ్మగారి మనవరాలకి దయ్యం పట్టి వదిలింది ఆచార్యులు గారు. గుడికట్టి పూజ చేస్తే వదులుతానందంట కదా. ఇదిగో సాక్షాత్తు ఆవిడనే తీసుకువచ్చాను. ఇక గుడికట్టి పూజ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రమోద్ కొంటిగా నవ్వాడు. హారతి వెలిగించండి బాబాయ్. నారాయణరావు తొందర పెట్టేశాడు. వధువు పేరు తెలుసు, వరుడి గోత్రం పేరు తెలుసుకుని వాళ్ళ పేరుతో కర్పూర హారతి దేవుడికి ఇచ్చి హారతి పళ్ళెం వధువరుల ముందుకు తెచ్చాడు రామాచారి. ప్రమోద్ ప్యాంట్ జేబులోంచి పర్స్ తీసి అందులో నుంచి ఓ 100 నోటు పద్మజకి ఇచ్చి వేయమని తను కూడా ఒక 100 నోటు పెట్టాడు పళ్ళెంలో. పక్కపక్కనే చేతులు జోడించి నిలబడిన కొత్త దంపతులను చూస్తున్న నారాయణరావు కళ్ళ నిండుగా నీళ్లు నిండుకున్నాయి. ఆజానుబాహు సుందరుడు అయిన ప్రమోద్ పద్మజ పక్కన తగిన జంటగా ఉన్నాడు. ఆ ఇద్దరూ చటుక్కుని తిరిగి నారాయణరావుకి పాదాభివందనం చేశారు. దీర్ఘసుమంగళి భవ. పద్మజను 2 చేతులతో లేవనెత్తాడు నారాయణరావు. నా చెల్లెలు ఇంత అదృష్టవంతురాలు అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు గాద్గికంగా. అదృష్టం మీ చెల్లెలది కాదు బావగారు, నాది. ప్రమోద్ పద్మజను అపురూపంగా చూస్తూ అన్నాడు. అరే సుబ్బయ్య, బండి మెట్ల దగ్గరికి తీసుకురారా. నారాయణరావు కేకేశాడు బండివాణ్ణి. బండిలో ఎక్కి కూర్చున్నాక పద్మజ అడిగింది ప్రమోద్ని. ముందు ఏర్పాట్లన్నీ చేసి నన్ను తీసుకొచ్చారన్నమాట. ఆ సంగతి అక్కడే ఎందుకు చెప్పలేదు నాతో? నేనెంత భయపడిపోయానో తెలుసా? ఎంత అవమానం పొందాల్సి ఉంటుందోనని హడలిపోయాను. ఇక్కడ అన్నయ్యను చూసేదాకా నా మనసులో లేదు. ఈ ఏర్పాటు నాది కాదు, నీలేష్ది. అతడి మూలంగా నువ్వు ఇక్కడికి పోగొట్టుకున్న స్థానం తిరిగి నీకు ఇప్పించే వరకు తనకు మనశ్శాంతి ఉండదన్నాడు. ఈ సమయంలో తను నీకు పెళ్లి కానుకగా మీ అన్నయ్య ప్రేమను నీకు ఇవ్వాలనుకున్నాడు. పద్మజ ప్రమోద్ని వివాహం చేసుకుని వస్తున్నారని నారాయణరావుకు మాత్రం తెలుసు. ఇంట్లో వాళ్లకు ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పాడు కానీ ఆ చుట్టాలు ఫలానా అని చెప్పలేదు. బండి ఇంటి ముందు ఆగగానే ఇంట్లోని వాళ్ళంతా ఎవరి చుట్టాలు అన్న కుతూహలంతో యువతలకు వచ్చారు. బండిలోంచి ప్రమోద్ ముందు దిగి వెనక సరోజ చెయ్యి అందించి దించాడు. సూటు బూట్లో హుందాగా సుందరంగా ఉన్న యువకుడు చేయబట్టుకుని కనకాంబర రంగు పట్టుచీరలో కాళ్ళకి కొత్తగా మెరుస్తున్న మట్టెలతో మెడలో రకరకాల నగల మధ్య కొట్టవచ్చినట్టుగా కనబడుతున్న పసుపు తాడుతో ఇంట్లోకి వస్తున్న పద్మజను కళ్ళు ఇంతెంత చేసుకుని చూడసాగారు. నారాయణరావుకి లక్ష్మణరావుకి తప్ప ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికి పద్మజ బతికి ఉందన్న సంగతే తెలియదు. ఆ తర్వాత ఆ నూతన వధూవరులు గృహప్రవేశం చేసే సమయంలో జరగవలసిన లాంఛనాలన్నీ చకచకా జరిపించేశాడు నారాయణరావు. నూతన దంపతులతో వ్రతం చేయించే ఏర్పాట్లు చేస్తున్నానని నారాయణరావు చెప్పాడు. ఆ సాయంత్రం 5 గంటలకే మేము అక్కడ ఉండాలి. ఈరోజు సాయంత్రం డిన్నర్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తుంటాడు నీలేష్. ప్రమోద్ అన్నాడు. ఆలస్యం ఏం కాదు, మీరు అనుకున్న సమయానికి బయలుదేరొచ్చు. 4 పుట్టింటి వారి చేత చీర సారే పెట్టించుకుని ప్రమోద్తో బయలుదేరింది పద్మజ. అక్కడ రేపు జరగబోయే వ్రతానికి అన్నవదనలు పిల్లలతో వచ్చేలా వాళ్ళ దగ్గర మాట తీసుకుంది పద్మజ. ఇంటికి వస్తూనే కనిపించిన ప్రకాశం ముఖం తాము తిరిగి వచ్చేదాకా మళ్ళీ కనిపించలేదు. ఊరు విడిచి కొంత దూరం వచ్చాక చూసి కారాపి దిగాడు కెమెరా తీసుకుని. క్రితంసారి తను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసరాల సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ దృశ్యాన్ని మరోసారి వచ్చి ఫోటో తీసుకోవాలనుకున్న సంగతి చెప్పాడు పద్మజతో. పద్మజ కూడా కారు దిగి అతన్ని సమీపించింది. సూర్యుడు పశ్చిమ కొండలకేసి గబగబా పరుగు తీస్తున్నాడు. వేడి తగ్గిన ఎండ వెచ్చగా ఆహ్లాదంగా ఉంది. దారి వదిలి గుబురుగా పెరిగిన చెట్ల మధ్యకు నడిచి అక్కడ 2-3 ఫోటోలు తీశాడు ప్రమోద్. ఇలా నిల్చో పద్మజ, నీ ఫోటో కూడా తీసుకుంటాను అన్నాడు కొంటిగా. చిరునవ్వు మొహంలో నిండిపోగా అతడు కోరిన భంగిమలో నిలబడింది పద్మజ. కెమెరా క్లిక్ అనిపించి పద్మజ భుజం మీద ఒక స్నేహితుల్లా చేయి వేసి కారు కేసి నడుస్తూ, జీవితంలో ఎంత చిత్రంగా కలిసాం. ముందు నీ రూపం ఆకర్షించింది, తర్వాత నీ వ్యక్తిత్వం ఆకట్టుకుంది. నీ హృదయ ఔన్నత్యం చాటి నా చెల్లెలి జీవితం చీకటి కాకుండా కాపాడావు. సంతోషంతో తృప్తితో జన్మంతా నాకు రుణపడతానన్నావు. నా ఇంట దాసీ పని చేస్తానన్నావు. అయితే దాసీగా రాలేదు నా ఇంటికి, నా భార్యగా వచ్చావు. నన్ను ఆజ్ఞాపించే స్థానానికి చేరుకున్నావు. కానీ నువ్వు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటావు పద్మజ? నీ జీవితంలో దుష్టుడిగా నా పాత్ర ప్రారంభమైంది కదా. ఆనాటి నా ప్రవర్తన తలుచుకుంటే నీకు అసహ్యం కలగదా అని అడిగాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఏటిని ఈది
గట్టుకు చేరుకుని ప్రాణప్రియుని పరిష్వంగంలో ఇమిడిపోయిన మనిషి మొహంలో వ్యక్తమయ్యే ఆనంద పారవస్యం, సంతృప్తి పద్మజ వదనంలో చిందులేశాయి. మధుర స్వరంతో అంది. మీరంటే కలిగేది అసహ్యం కాదండి, ఆరాధన. మంచివారు మంచితనం ప్రదర్శించడం గొప్ప కాదు. అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. చెడ్డవారు మంచితనం ప్రదర్శించడం మాత్రం గొప్ప సంగతి. హోటల్ తాజ్లో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక విధంగా నేను మీకు అమ్ముడుపోయిన మనిషిని. కానీ మనసంతా నన్ను నింపుకొని కూడా మీరు ఎటువంటి హక్కు, అధికారాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడలేదు. నాకు మీ ప్రేమే గుర్తుకు వస్తుంది. నా మనసులో మీరు ఎప్పుడూ ఒక ప్రేమమూర్తిగానే నాకు గుర్తుంటారు అంది ప్రేమగా. సమాప్తం అయిపోయింది. ఇంకా కథ నచ్చిందండి. మానసవీణ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన అభిప్రాయాలు మటుకు తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.